హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తిరుపతిలో ఓపెన్ ప్లాట్స్ కొనాలనుకునే వాళ్ళకి కొన్ని కన్ఫ్యూజన్తో కూడిన డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో కొంచెం యూజ్ అవుతుందని పెడుతున్నాను. మొత్తం కానీ వినగలిగితే ఈ ప్లాట్ కొనే సెర్చ్లో అంటే ఈ ప్లాట్ ఎక్కడ కొనాలి, ఎంతలో కొనాలి అని ఒక అన్వేషణలో వెతుకుతున్న వాళ్ళకైతే ఈ వీడియోలో కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందనే నమ్మకంతో ఇది పెడుతున్నాను. ఈరోజు తిరుపతిలో మీరు సైట్ కొనాలనుకుంటే అది ఏ పర్పస్తో కొంటున్నారనేది ముందు పేపర్ మీద పెట్టుకోండి. మీరు ఒక్కళ్ళే కూర్చొని ఒక బుక్ ఓపెన్ చేసి నేను ఈ సైట్ ఎందుకు కొనాలనుకుంటున్నాను, మీరు కానీ వెంటనే ఇల్లు కట్టుకోవాలంటే ఒక 2 ఏళ్లలో, వెంటనే అంటే 2 నెలల్లో అని కాదు, ఒక 2-3 ఏళ్లలో నేను ఇల్లు కట్టేసుకోవాలి, అందుకోసం ఈ సైట్ కొంటున్నాను అంటే ఇటువైపు అయితే చంద్రగిరి లోపు, అటు పీలేరు వైపు మోహన్ బాబు రంగంపేట లోపు కానీ, అలాగే రేణిగుంట లోపు ఎక్కడైనా, ఇటు తిరుచానూరు రోడ్లో అయితే బ్రాహ్మణ పట్టు ఆల్మోస్ట్ కాయంపేట వరకు కొనుక్కోవచ్చు. ఇటు తిరుచానూరు రోడ్లో అయితే తనపల్లి దాటి ఒక 2-3 కిలోమీటర్లు కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ అవన్నీ ఈరోజు ఇల్లు కట్టుకునే లొకేషన్స్. ఇటు రాయల చెరువు రోడ్లో అయితే రామచంద్రాపురం వరకు ఎక్కడన్నా కొనచ్చు. ఇవి ప్లేసెస్. మీరు కానీ నేను 2-3 ఏళ్లలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ ప్లేసుల్లో కొనుక్కోండి. అయితే రేట్లు ఏమి ఇక్కడ తక్కువ లేవు, అన్నీ షాక్ కొట్టే రేట్లే ఉంటాయి. ఒకప్పుడు ఇవే లొకేషన్స్ అంకణం 10,000 లోపు ఉన్నప్పుడు అందరూ అవి తిరుపతికి దూరం అని వదిలేశారు. ఇప్పుడు అదే ఏరియా లోపు కానీ ఇల్లు కట్టుకుంటే జీవితం ధన్యం అనేటట్టుగా ఉంది. సో ప్లేసెస్ ఏం మారలేదు, దూరాలు మారలేదు, సిటీ పెరిగింది, జనాల మైండ్ సెట్టింగ్ మారింది. ఇప్పుడు నెక్స్ట్ ఒక 10 ఏళ్లలోపు ఇల్లు కట్టుకోవాలి అంటే ఇది మీరంతా పేపర్ మీద పెట్టుకోవాలి. ఊరికే ఈ వీడియోలో చెప్పినట్టు స్కేల్ పెట్టి కొలిచినట్టు కాదు, మీ మైండ్లో ఉన్న పర్పస్ని బట్టి. 2-3 ఏళ్ళు కాదంటే 10 ఇయర్స్ లోపు అయితే నేను ఇల్లు కట్టేయాలనుకుంటే ఇప్పుడు చెప్పిన లొకేషన్స్ నుంచి ఇంకొక 5 కిలోమీటర్లు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఎక్కడెక్కడ వరకు చెప్పానో, ఇటైతే కరకంబాడు లోపు, మంగళూరు రోడ్లో కరకంబాడు లోపు 2-3 ఏళ్ళు ఇల్లు కట్టాలనుకుంటే, లేదా కరకంబాడు నుంచి కూడా ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళొచ్చు 10 ఏళ్ళు అయితే. సో అటైతే చంద్రగిరి అని ఎటైనా సరే ఒక 10 ఏళ్లలోపు ఇల్లు కట్టాలనుకుంటే ఆ లొకేషన్స్ నుంచి రామచంద్రాపురం నుంచి ఒక 5 కిలోమీటర్లు, తనపల్లి నుంచి ఒక 5, అలాగే కాయంపేట నుంచి ఒక 5 అలా వెళ్ళి కొనుక్కోవచ్చు. ఎందుకంటే 10 ఇయర్స్లో డ్రాస్టిక్ చేంజెస్ రాబోతున్నాయి తిరుపతి సిటీలో. సో అందువల్ల అప్పటికి ఇల్లు కట్టుకోవచ్చు. అలా కాదు నేను ఇల్లే కట్టను, అది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఈరోజు తిరుపతి గత 30 ఏళ్ళ నుంచి తిరుపతి మార్కెట్ని చూస్తున్నాం కాబట్టి 80-90% అంటే ఆల్మోస్ట్ 90% వరకు ప్లాట్ కొనే వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ ఉద్దేశం ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్. అంటే తిరుపతిలో భూమి తక్కువ ఉంది కాబట్టి కొనుక్కుంటే దానికి డిమాండ్ వస్తుంది అని ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కొనేవాళ్ళే అందరు ఇప్పటి వరకు. అయితే తిరుపతిలో ఇప్పుడు చెప్పినట్టు చాలా రోడ్లు ఉన్నాయి కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు ఎటువైపు వెళ్తే మన ఇన్వెస్ట్మెంట్ ఒక 2-3 రెట్లు, 4-5 రెట్లు ఇలా పెరుగుతుంది అలా తీసుకున్నప్పుడు గతంలో అంటే అంత మనం మైండ్ పెట్టకపోయిన వాళ్ళు కొందరు ఇలా, ఇప్పుడైతే ఇలా సోషల్ మీడియాలో ఎక్కడో దగ్గర సమ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అటువంటి ఇన్ఫర్మేషన్ అప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు ఉంది కాబట్టి మళ్ళీ పేపర్ మీద పెట్టుకోండి. ఇప్పుడు తిరుపతిలో మనకున్న లొకేషన్స్ ఇటు బెంగళూరు హైవే చంద్రగిరి ఇటువైపు ఏమైందంటే ఏమైనా అటు రంగంపేట వైపు అయినా, పీలేరు వైపు అయినా, ఇటైనా ఇది తిరుపతి వెస్ట్ జోన్లో ఉంది. అంటే ట్రాన్స్పోర్ట్ పరంగా లేదు, ఇండస్ట్రీస్ పరంగా కానీ, అలా జాబ్స్ పరంగా కానీ, ఈవెన్ బిజినెస్ కూడా పెద్ద పెద్ద అవుట్లెట్స్ కానీ ఇటువైపు ఆల్మోస్ట్ తక్కువ ఉన్నాయి. అందువల్ల ఇటువైపు గ్రోత్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్లు నేను పెడుతున్నాను, నాకు 2-3 రెట్లు 5-6 రెట్లు పెరగాలంటే ఇటువైపు లేదు. గమనించుకోండి ఒక్కసారి. ఇంకా అటు మనం మంగళూరు రోడ్డు ఉంది, అది అయిపోయింది. ఎందుకంటే కరకంబాడి దాకా ఈరోజే ఎక్కడో ఉన్నాయి రేట్లు. అవి ఇన్వెస్ట్మెంట్ జోన్ కాదు అది. లేదా అటు వెళ్ళి మీరు కడప వైపు వెళ్ళిపోతానంటే అదంతా అటువైపు గ్రోత్ లేదు, బ్యారన్గా ఉంది. ఇంకా దాని నెక్స్ట్ వచ్చేదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి అలాగే పడింది ఆ రోడ్డు. ఎకరాల్లో కావాలంటే మీకు ఏమన్నా రేట్లు ఎక్కువ ఉండొచ్చు, కానీ రెసిడెన్షియల్ పరంగా కానీ, కమర్షియల్గా కానీ ఆ కడప హైవే అనేది అది వదిలేయండి. మీరు ఇప్పుడు కొనుక్కున్న 2-3 రెట్లు 5-6 రెట్లు పెరగాలంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో అది ఎంతవరకు వాస్తవం ఉందనేది. ఇంకటి మనకు పుత్తూరు వైపు ఉంది, ఇది బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పుత్తూరు మార్కెట్
తిరుపతి కంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. అందువల్ల తిరుపతి, పుత్తూరు మధ్యలో ఎక్కడ కొన్నా కూడా మీకు డెఫినెట్‌గా గ్రోత్ ఉంటుంది. అంటే మధ్య మధ్యలో ఈ కొండలు అవి అడ్డాలు ఉన్నాయి. అవి పోనీ పట్టా ల్యాండ్ చాలా ఉంది. లేఅవుట్లు కూడా ఉన్నాయి. కొనాలనుకుంటే మీ బడ్జెట్ ప్రకారం కొనుక్కోవచ్చు. పుత్తూరు వెళ్ళి కూడా కనుక్కోవచ్చు. ఎందుకంటే రాబోయే 10 ఇయర్స్‌లో పుత్తూరు అన్న, తిరుపతి అన్న ఒకటే. ఇప్పుడే కమర్షియల్‌గా కనెక్ట్ అయిపోయింది మొత్తం. నగిరి, తిరుత్తణి వరకు. ఇంకా పుత్తూరు అనేది పార్ట్ ఆఫ్ తిరుపతి. సో అటు కొనుక్కోవచ్చు. ఇంకా ఇటు ఈ తిరుచానూరు రోడ్లో వస్తే అదే ఆల్రెడీ ఉంది. ఈరోజు కాయంపేట వరకు ఈరోజు ఇల్లు కట్టుకునే జోను రేట్లు ఉన్నాయి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కొంటే 3-4 రెట్లు అలా పెరిగేది ఉండదు. అప్లాయగుంట సరౌండింగ్స్లో తక్కువలో దొరుకుతున్నాయి, కొనుక్కోవచ్చు. ఇంకా ఇంకా మళ్ళీ ఇంకటి దాటితే మళ్ళీ పుత్తూరు వైపే మళ్ళీ చెన్నై హైవే ఎక్కుతాం. ఇందా చెప్పాను కదా, రేణిగుంట పుత్తూరు మధ్యలో మీరు ఎక్కడ కొన్నా పెద్ద అంటే గ్రోత్ ఉంటుంది. డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. 2-3 రెట్లు అయితే పక్కాగా పెరుగుతుంది. ఇంకా మనకు మిగిలింది తనపల్లి రోడ్డు అండ్ రాయల చెరువు రోడ్డు. సో తనపల్లి రోడ్డు చెప్పక్కర్లేదు. తనపల్లిలో మీరు వెంకటాపురం, చల్లావారిపల్లి దాకా వెళ్ళినా సరే ఆ రోడ్లో కొన్నది వృధా కాదు. ఎందుకంటే ఒకప్పుడు తనపల్లిలో ఎకరం 5 లక్షలు ఉన్నప్పుడు తనపల్లి దూరం అన్నారు. తిరుపతి నుంచి తనపల్లి చాలా దూరం అని ఫీల్ అయ్యారు. ఈరోజు ఎకరం 5 కోట్లకి వెళ్ళిపోయింది. అందువల్ల తనపల్లి నుంచి అటు వెంకటాపురం, చల్లావారిపల్లె ఆ జోన్ అంతా కూడా, అలాగే రామచంద్రాపురం నుంచి డైరెక్ట్గా మనం చల్లావారిపల్లె, బాదూరు కుప్పం మీద, అప్లాయగుంట మీద నేరుగా పూడి వెళ్తాం. ఒకే రోడ్డు అది. మీకు దగ్గర దగ్గర ఒక 16 కిలోమీటర్లు ఎంత వస్తుంది. ఆ రోడ్లో కూడా ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళేవాళ్ళు, అంటే 10 ఇయర్స్ అబోవ్ దాకా నేను టచ్ చేయను దీన్ని అనుకునేవాళ్ళు ఆ రోడ్లో కూడా కొనుక్కోవచ్చు. సెంట్లలో కొనుక్కోవచ్చు. లేఅవుట్లు ఉంటే పంచాయతీ లేఅవుట్లో తుడా అప్రూవ్డ్ అవి కూడా కొనుక్కోవచ్చు. పెరుగుతుంది మీకు. ఇంక ఇటు రాయల చెరువు రోడ్లో రామచంద్రపురం లోపు ఇప్పుడు మనం కొనలేం. ఇల్లు కట్టుకునే వాళ్ళకే ఆ జోను. నేను ఇన్వెస్ట్మెంట్కి పెడతానంటే అది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న రేట్లే కొంచెం బాగా అన్ని స్టాగ్నేషన్ రేట్లో ఉన్నాయి. ఇంకొక 5 ఏళ్ళకి కూడా మీరు ఇప్పుడున్న రేట్లే ఉంటాయి. ఏదో 5-10 వేలు కాదు. మన ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, 2-3 రేట్లు, 5-6 రేట్లు అనుకున్నారు చూడండి. అటువంటి వాళ్ళు అయితే రామచంద్రపురం నుంచి అటు పచ్చికాపాలెం వైపు వెళ్ళొచ్చు. రాయల చెరువు దాకా వెళ్ళి కొనుక్కోవచ్చు. లేఅవుట్లైనా లేదు ఎకరాల్లో అయినా సరే. ఇంక ఇటు ఆల్రెడీ చంద్రగిరి గురించి చెప్పుకున్నాం. ఇంకా ఈ బైపాసు, మన అవిలాల్ బైపాస్ నుంచి చంద్రగిరి దాకా ఈ రోడ్లో ఎక్కడ ఛాన్స్ లేదు. అంకణం రోడ్ ఫేసింగ్ ఉంటే 2 లక్షలు, 2.5-3 లక్షలు ఉంది లోపలికంతా. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ జోన్ కాదు. మీరు అటు చంద్రగిరి నుంచి కొనుక్కోవచ్చు. పూతలపట్టు దాకా పనభాగం ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్లు ఉన్నాయి. కానీ ఇందాక అనుకున్నాం కదా, తిరుపతి ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, ఇండస్ట్రీస్ పరంగా కానీ, లేదా జాబ్స్ పరంగా కానీ, అంటే అది ప్రైవేటు అవుట్లెట్స్ కానీ అన్నీ తక్కువ ఉన్నాయి ఇటువైపు. అందుకే సో ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ అంటే తిరుపతి ఫ్యూచర్, గ్రేటర్ తిరుపతి ఇవన్నీ కూడా ఎందుకు రేణిగుంట దాటి మీరు నాయుడుపేట వరకు కొనచ్చు. మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి, మీకున్న నాలెడ్జ్ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్న ఇది కానీ ఏది పూడి రోడ్డు, తిరుచానూరు పూడి రోడ్డు అయినా, అలాగే తనపల్లి రోడ్డు అయినా, రాయలసీమ, ఇవన్నీ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ పరంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కొంచెం రాయలసీమ రోడ్డు పర్లేదు, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ పబ్లిక్ మూవ్మెంట్ కానీ కనెక్ట్ అంటే స్లోగా వెళ్తాయి వెహికల్స్. అదే నేషనల్ హైవే ఇది. ఇటువైపు నాయుడుపేట దగ్గర 6 లైన్ హైవే ఉంది. ఈరోజు ఇప్పుడున్న అది 2 వీలర్లో అయినా గంటలో వెళ్ళొచ్చు నాయుడుపేటకి, ఇప్పుడున్న 6 లైన్ హైవేలు. సో ఏ లొకేషన్లో అయినా సరే రేణిగుంట నుంచి నాయుడుపేట మధ్యలో మీరు లెఫ్ట్కి రైట్కి 2 కిలోమీటర్లు వెళ్ళినా మీకు ఆ 2 కిలోమీటర్లే జర్నీ కౌంట్ అవుద్ది. వన్స్ మీరు 6 లైన్ హైవే ఎక్కితే మీరు ఎంతసేపట్లో తిరుపతిలో ఉంటారు, ఎంతసేపట్లో కాళాశ్రీలో ఉంటారు అనేది మీకు లెక్కలు తెలుసు. ఒకప్పుడు ఇంతే బెంగళూరు నుంచి కోలార్కి రావడానికి అంటే 6 లైన్ బెంగళూరు తిరుపతి 6 లైన్ హైవే అవ్వక ముందు కోలార్ రావాలంటే 4 గంటలు పట్టేది బస్సు అయినా, కారుకు కూడా 3 గంటలు పట్టేది. అంటే రోడ్డు నార్మల్ రోడ్, డబుల్ రోడ్ అంతే. ఈరోజు 6 లైన్ అయ్యాక కరెక్ట్గా కేఆర్పురం దాటితే గంటలో ఉంటున్నారు కోలార్లో. అందుకని ఇప్పుడు వెంచర్లన్నీ హోస్కోట్ అయిపోయింది, నర్సాపురం అయిపోయింది, కోలార్ దాటి ములబాగల వైపు కూడా అంటే అటంతా కోట్లల్లోకి ఎకరం వెళ్ళినప్పుడు అక్కడ పెట్టి అడుగు 4,000, 5,000 అంటే కొనలేరు కదా. సో అడుగు 1,000-1,500 వెయ్యాలి అంటే ఇప్పుడు కోలారే. అంటే 70 కిలోమీటర్లు ఎక్కడికి, బెంగళూరుకి. ఎందుకు కోలార్ దాకా వచ్చింది? 6 లైన్ హైవే వల్ల కోలార్ దాకా వచ్చింది. ఇప్పుడు తిరుపతి నాయుడుపేట కూడా 69 కిలోమీటర్లే. రేణిగుంట నుంచి తీస్తే గట్టిగా 59 ఉండేది. అది 56 రేణిగుంట నుంచి నాయుడుపేట. ఈ 56 కిలోమీటర్లు ఎంతసేపట్లో వెళ్తాం?
మొత్తం 6 లైన్ హైవేనే. కార్లో అయితే 40 నిమిషాలు, సరే ఒక కార్లో అయితే ఒక గంట కరెక్ట్గా 1 అవర్లో నాయుడుపేటలో ఉంటాం. సో ఇంకా మీరు ఏ వెహికల్లో వెళ్ళినా తిరుపతి అంటే నాయుడుపేట, ఫ్యూచర్లో రాబోయే 10 ఇయర్స్లో నాయుడుపేట అంటే తిరుపతి. ఎందుకంటే అటు గూడూరు, వెంకటగిరి, సూళ్ళూరుపేట ఇవన్నీ కూడా ఈరోజు తిరుపతి జిల్లాలోకి వచ్చేసాయి. సో ఈ హైవే కనెక్టివిటీలో మీకు నచ్చిన దగ్గర రేణిగుంట నుంచి నాయుడుపేట వెళ్ళేదాకా హైవేకి లెఫ్ట్ అయినా రైట్ అయినా 2 కిలోమీటర్ల వరకు అది అప్రూవ్డ్ లేఅవుట్ అయినా, పంచాయతీ లేఅవుట్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే కొనేయండి. ఎందుకంటే ఒకప్పుడు తనపల్లి పరిస్థితి, ఒకప్పుడు చెర్లోపల్లి పరిస్థితి, ఒకప్పుడు చిగురువాడ పరిస్థితి, ఒకప్పుడు తిరుచానూరు పాడిపేట పరిస్థితి, అదే ఇప్పుడు రాబోయేది. ఈరోజే కొన్ని దగ్గర షాక్ కొట్టే రేట్లు ఉన్నాయి. గుత్తివారిపల్లి నుంచి వేరుపేట మధ్యలో హైవే మీద ఎకరం 4-5 కోట్లు ఉంది. అక్కడ ఆ వెంచర్లు కూడా వేస్తున్నారు. 65,000, 75,000, 80,000. ఒక రైతు ఐఐటి దగ్గర ఏకంగా అంకణం 1,00,000 పెట్టేశారు. అమ్ముతున్నారు కూడా, కొంటున్నారు కూడా. కాబట్టి మనం తిరుపతి అంటే బైరాగిపట్టిడ, తిరుపతి అంటే కొరమేనుగుంట, తిరుపతి అంటే కొర్లగుంట, తిరుపతి అంటే నంది సర్కిల్, లేదు తిరుపతి అంటే కేటీ రోడ్డు, లేదు తిరుపతి అంటే విద్యానగరు. అవి తీసేయండి మైండ్లో నుంచి. సైట్లు అక్కడ కొనాలనేది, మీ దగ్గర డబ్బు ఉండి వెంటనే ఇల్లు కట్టుకోవాలి, అలాంటి వాళ్ళు వీటి గురించి ఆలోచించాలి. ఇన్వెస్ట్మెంట్ అనేవాళ్ళు 10 ఇయర్స్ అబోవ్ నాది, నా లాంగ్ టర్మ్ ప్లాన్ అనుకునేవాళ్ళు ఇలా దూరం వెళ్ళిపోతేనే అవి 2-3 రెట్లు, 5-6 రెట్లు పెరుగుతాయి. ఎందుకు ఇటువైపే అంటే రేణిగుంట, నాయుడుపేటే మీ ఇన్వెస్ట్మెంట్ కంటే మీరు పెట్టే డబ్బుకి ఇది రాదు. ఇప్పుడు రాసుకోండి పాయింట్లు. పెద్ద రైల్వే జంక్షన్ రేణిగుంట, ఎప్పటి నుంచో అదే, ఫ్యూచర్లో కూడా అదే. ఇంకా తిరుపతిలో ఏ డైరెక్షన్లో కూడా అంత పెద్ద రైల్వే జంక్షన్ లేదు కదా, ఈస్ట్లోనే ఉంది. 2 ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? రేణిగుంట దగ్గరే ఉంది. 2 ఎయిర్పోర్ట్ అయితే రాదు కదా తిరుపతికి, చుట్టూ కొండలు ఉన్నాయి. ఒక ఎయిర్పోర్ట్ నుంచి మినిమం ఒక 200 కిలోమీటర్ల వరకు ఇంకో ఎయిర్పోర్ట్ రాదు. అటు ఆల్రెడీ 200 వెళ్తే ఇదే ఉంది కదా, 160కి 150కే వస్తుంది మనకు మీనంబాకం ఎయిర్పోర్టు. ఇంక ఇటువైపు ఏమన్నా వస్తే నెల్లూరులో వస్తుందేమో. తిరుపతిలో అయితే అదొకటే ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ అంత పెద్ద జంక్షన్ కూడా అదే. ఇంపార్టెంట్ రోడ్ జంక్షన్, హైవే జంక్షన్. అటు హైదరాబాద్ వైపు, ఇటు చెన్నై వైపు, అటు విశాఖపట్నం వైపు, ఇటు బెంగళూరు వైపు డైవర్ట్ అవ్వాలంటే రేణిగుంట 4 రోడ్ జంక్షన్ అనేది ఎప్పటికైనా, అది ఎప్పటి నుంచో, ఇప్పుడు ఎప్పటికైనా. ఇంకా ఇండస్ట్రీస్ అన్నీ కూడా అటే ఉన్నాయి. ఏపీఐఏసి ఎయిర్పోర్ట్ అనుకొని మీకు ఇంకా నాయుడుపేట వెళ్ళేదాకా గమనించుకోండి. అది ల్యాంకో కానీ, టెక్సన్ కానీ, టీసీఎల్ తీస్తే ఇంకా ఇటువైపు అమరా హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ఉంది. కాలేజెస్ వస్తున్నాయి. ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ వచ్చింది, పెద్ద యూనివర్సిటీ. అది ఈరోజు 30 ఎకరాలు ఎంత ఉందేమో, 100 ఎకరాలకు వెళ్తుంది అది ఆ యూనివర్సిటీ. మరో పెద్ద ల్యాండ్ మార్క్ అవుద్ది బిట్వీన్ రేణిగుంట అండ్ ఏర్పేడు. మల్లారెడ్డి యూనివర్సిటీ పెద్ద ల్యాండ్ మార్క్ అవుద్ది. ఆ యూనివర్సిటీని బేస్ చేసుకొని అక్కడంతా మీకు పీజీ హాస్టల్స్ వచ్చేస్తాయి. ఈరోజు మంగళం నుంచి కరకంబాడి మధ్యలో ఎన్ని పీజీ హాస్టల్స్ వచ్చాయి చూడండి. అన్ని హాస్టల్సే. అక్కడున్న 2-3 కాలేజీలకి యూనివర్సిటీలు కావవి. ఓ 2-3 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, 2-3 అన్ని పీజీ హాస్టల్స్ వచ్చాయి. అవన్నీ పోనీ 10 ఏళ్ల క్రితం కట్టారా? లాస్ట్ 2 ఏళ్లలో కట్టినవన్నీ ఒక్కసారి వెళ్ళి చూడండి. ఏవైనా 2 ఏళ్ల ముందు కట్టినవి ఉన్నాయేమో. ఆక్యుపేషన్ కూడా చూడండి ఒకసారి. సో మనం ఒక 10 ఏళ్ల తర్వాత అన్నప్పుడు ఇలాంటి పాయింట్లన్నీ మైండ్లో పెట్టుకొని కొనాలా. అంతేగాని నేను ఇక్కడ తిరుపతిలో అన్నమయ్య సర్కిల్లో ఉంటున్నాను, నేను బైరాగపట్టిలోనే కొనాలా, అది మీ ఇష్టం అది. సో కాబట్టి అది అటు ఇండస్ట్రీస్ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ రేణిగుంట అవతలే లైఫ్ అంతా. ఈరోజు ఏర్పేడి దగ్గర ఎకరం 5 కోట్లు చెప్తున్నారు. చెప్పింది ఐఐటి దగ్గర అంకణం 1,00,000 పెట్టేశారంటే ఎక్కడున్నారు ఒకసారి. ఇంకా ఏర్పేడి నుంచి వెంకటగిరి రోడ్డు అయితే ఇంకా అన్నీ లేఅవుట్లే. 30,000 నుంచి 50,000 మధ్యలో డిఫరెంట్ రేట్స్లో అప్రూవల్, అన్అప్రూవల్ అన్నీ అమ్ముతున్నారు. మనం ఇంకా తిరుపతిలోనే కూర్చొని ఇల్లు కట్టుకునే వాళ్ళ పరిస్థితి వేరు. అదేందా చెప్పాను కదా, నేను 2-3 ఏళ్ళు ఇల్లు కట్టాలి ఒకటి, 10 ఏళ్ళలో ఇల్లు కట్టాలి ఒకటి, 10 ఏళ్ళ తర్వాత అనుకునేవాళ్ళు. నాట్ ఓన్లీ తిరుపతి, మీరు ఎక్కడ కొన్నా ఇటువంటి అనాలిసిస్, ఆ సిటీ గురించి భౌగోళికంగా ఇటువంటి విశ్లేషణ చెయ్యకుండా కొంటే ఏం కాదు. ప్రాపర్టీ అయితే రిజిస్ట్రేషన్ అవుద్ది, మీ పేరుతో ప్లాట్ అవుతుంది. మీరు అనుకున్నట్టు ఆ గ్రోత్ నాకు 2-3 రెట్లు, 5-6 రెట్లు, 10 రెట్లు పెరగాలనుకుంటే ఇంత కాన్షియస్. ఎందుకంటే ఒకసారి కొనేస్తే మళ్ళీ ఇప్పుడప్పుడే ప్లాట్ కొనలేం, పరిస్థితులు అట్టున్నాయి. మళ్ళీ మీరు సంపాదించి ఇంకొక 5-6 ఏళ్ల తర్వాత కానీ ఇంకో సైట్ కొనలేరు. అందువల్ల ఒక సైట్ కొనేటప్పుడు ఇలాంటి పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని మీకు నచ్చిన దగ్గర మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారం వెళ్ళాలి.
నా దగ్గర ఇంతే ఉంది కానీ నాకు దగ్గరలో కావాలంటే అవన్నీ ఎవరు ఇవ్వరు. మీ దగ్గర ఉంటే ఇచ్చేసేయండి, ఫ్రీగా దానం చేసేయండి ఎవరికైనా. అయ్యో జాలి చూపెట్టి మీ దగ్గర కానీ ఏదైనా ప్రైమ్ సైట్ ఉంటే మార్కెట్ రేట్లో సగాటికి ఇచ్చేయండి. కానీ కొనేటప్పుడు ఎవరు ఇవ్వరు. అక్కడున్న రేటు మీద ఇంకా మన తిరుపతి సంగతి తెలుసు కదా, అంగణం 1,00,000 ఉంటే 1,50,000 చెప్తారు. అక్కడున్న రేటు కంటే ఎక్కువ రావాలనుకో సహజం. అది కొన్నాడు సైటు, అమ్మాలనుకునే కొన్నాడు, ఇన్వెస్ట్మెంట్ కింద కొన్నాడు. ఈరోజు అమ్మాలనుకుంటే ₹1 ఎక్కువ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారం ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి అన్ని కిలోమీటర్లు వెళ్ళాలి. కానీ అంత దూరం వెళ్ళను, నా బడ్జెట్కి రేణిగుంట రైల్వే స్టేషన్ ఆనుకొని రావాలంటే అవన్నీ జరిగే పనులు కావు. ఒకసారి ఈ పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎందుకు కొంటున్నారు, ఎన్నేళ్ళలో పెళ్లి కట్టాలి, లేదు ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్, దీని ప్రకారం ఇప్పుడు చెప్పిన లొకేషన్స్ అన్ని మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియో రెండోసారి విన్నా, లేదు చెప్పేటప్పుడు పేపర్ మీద పెట్టుకొని రాసుకున్నా మీకు కరెక్ట్ చాయిస్ డెసిషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ద బెస్ట్.